హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎప్పుడు నా కోరిక అయితే అదే. ఫ్రెండ్స్, ఈ మధ్య ఏం జరుగుతుందంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలోనే చాలామంది ఇలా ఫోన్ నెంబర్లు తీసుకొని ఫస్ట్లో బాగా మంచిగా మాట్లాడతారు. తర్వాత తెలుస్తుంది ఇది ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు నేను నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళ పేరు చెప్పనేమంటే, తనకు కూడా ఛానల్ కూడా ఉంది. సుమారుగా 17,000 మంది పైన అభిమానులు కూడా ఉన్నారు. కానీ అది మరి ఆ పిల్లోనికి ఎందుకు అలా చేస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఫస్ట్ మా కౌశల్య సిస్టర్ని ఫోన్ చేసి డబ్బులు ఇప్పించుకున్నాడు. మళ్ళీ మా కోమల వదినమ్మకు ఫోన్ చేసి అడిగినాడు ఇట్లా డబ్బులు కావాలక్క అని. కానీ తనకు కొంచెం ఐడియాతో ముందే కనుక్కొని కొంచెం, అయ్యో తమ్ముడు, నా తానైతే రూపాయి కూడా లేదు అని చెప్పేసింది. అలా ఒక 5-6 మంది అయితే బాగా డబ్బులు గుంచేసినాడు. ఇంకా ఆఖరికి ఏం చేసినాడు, నా తాకి వచ్చినాడు. నా నెంబర్ ఉంది కదా, ఇంకా నేను ఫోన్ నెంబర్ మర్చిపోయినాను, నాకు లైవ్లో ఫోన్ నెంబర్ పెట్టినారు. సరేలేని 2-3 రోజులు నేను చేసిండలేదు. మళ్ళీ నన్ను చెయ్యి అని సతాయించినాడు. సరేలే, ఏమో పరిస్థితి ఏమో అని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మళ్ళా, అక్క మాకు నా పిల్లోనికి పాస్ పోసే కాడ ఆపరేషన్ అయింది, చిన్నపిల్లోడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, మాకు 2,000 అమౌంట్ వేయక ప్లీజ్ కా అని చెప్పినాను. నాకు ఏమో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. సరే, నాకు ఎందుకో డౌట్ వచ్చి మా కోమల వదినమ్మ మీకు తెలిసే ఉంటుంది, తనకు కూడా చాలామంది తెలుసు. కోమల వదినమ్మ గారంటే కౌశల్య సిస్టర్ కూడా చాలామంది తెలుసు. శ్రీనివాస్ అన్నయ్య, ఫిలిం నగర్ శ్రీనివాస్ సార్, అందరికీ తెలిసే ఉంటుంది. తను కూడా ఇలా అందరినీ డబ్బులు అడిగినాడు. తను ఆఖరికి నా తాగొచ్చినా నేను ఎందుకో డౌట్ వచ్చి ఫోన్ చేసిన. ఇలా అయ్యో ఏద్దండి వదినమ్మ, చాలామంది వాడు ఏం చేస్తున్నాడంటే అందరి తన ఫోన్ నెంబర్లు ఇప్పించుకొని వాళ్ళ తన డబ్బులు తీసుకొని తాగి తందనాలు ఆడేకి చేస్తున్నాడు. అలా చేయడం సిగ్గులే నీకు? ఒక మగపిల్లోనివే, ఎవరికన్నా సహాయం చేయాల్సిండేది పోయి చెయ్యండి. ఏది వాళ్ళ పరిస్థితి ఏదో తెలుసుకొని సహాయం చేయాలి. ఏదంటే అది బిర్యానీ 4 మాటలు చెప్పి నమ్మిపోయి డబ్బులు అయితే ఇవ్వద్దండి, మోసపోవద్దండి. అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చెప్తున్నా. ఎందుకంటే ఇలా ఉన్నారు కూడా చాలామంది. ఏదన్నా కానీ సహాయం చేయండి, వాళ్ళ పరిస్థితి చూసి సహాయం చేయాల. కానీ తాగి తందనాలు ఆడేక సహాయం చేసేదే. అందుకే ఫ్రెండ్స్, ఎవరన్నా కానీ చివరిగా చెప్తాను, దయచేసి ఏదైనా కానీ మనకు వాళ్ళ క్లూ అనేది దొరకాలి. వీళ్ళకు సహాయం చేయాలి అనిపించేటట్టుగా అయితే సహాయం చేయండి, తప్పు లేదు. కానీ ఇలా అనవసరంగా అబద్ధాలు చెప్పి డ్రామాలు ఆడతా డబ్బులు గుంజవుతాను మాత్రము చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ నా వీడియో కానీ నచ్చితే అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కానీ మళ్ళీ చెప్తున్నా, మోసపోవద్దండి. చాలా దొంగలు ఉన్నారు ఇలా. కానీ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలే. మనం ఎంత కష్టపడి ఉంటామో మళ్ళీ డబ్బులు ఇచ్చేది కాక మళ్ళీ వాళ్ళను వార్నింగ్ ఇచ్చేది ఒకటి, అలా కూడా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది మోసపోయినారు. ఎవరన్నా కానీ అలా చేస్తే కానీ దయచేసి అయితే ఎవరు ఇది ఆలోచించండి. అందులో చాలా జాగ్రత్తగా ఉండండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ లైవ్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళకు నెంబర్లు ఇచ్చి ప్రాబ్లం తెచ్చుకోవద్దండి, వాళ్ళకి ఇచ్చి మోసపోవద్దండి కూడా. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. నా పేరు ప్రసన్న, మా ఊరు కదిరి. నా ఛానల్ పేరు కాటికి ప్రసన్న రైతు బిడ్డ ఛానల్. చూడండి, వీడియోస్ కూడా బాగుంటాయి. అలాగే అందరిలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. అందరూ జాగ్రత్తగా ఉండండి. మెయిన్ మన యూట్యూబ్ ఫ్యామిలీనే. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.